ఎవరికి తండ్రి లార్డ్ ఏ స్థలం అవసరం వారికి స్థలం కలుగును కాక. ఎవరు తండ్రి స్థలం ఉండే దాని మీద మందిరం కట్టాలని ఆశపడతారో వాళ్ళకి దానికి కావాల్సిన ధనము, దానికి కావాల్సిన తన స్పాన్సర్ వచ్చును కాక. నేను వెళ్ళడం కాదయ్యా, నువ్వు తెప్పిస్తావు తండ్రి, నువ్వు రప్పిస్తావు తండ్రి. అయ్యా నీ సేవకుల దగ్గరికి ఆశీర్వాదం రావాలయ్యా. వాళ్ళు నీ పనులు చేస్తున్నారయ్యా. అయ్యా ఒక ఎంఎన్సీకో ఒక గవర్నమెంట్ కో పని చేస్తేనే అనుకుంటే నీ పని చేస్తున్నారయ్యా, నీ పని చేస్తున్నారు. వాళ్ళకి ఎంత రావాలయ్యా, ఎంత సమృద్ధి రావాలి. మరి ఏ కంపెనీ మీద బెనిఫిట్ మీద ఆధారపడలేదు, గవర్నమెంట్ మీద కాదు, నీ మీద ఆధారపడుతున్నారు, నీ మీద అనుకుంటున్నారు. నీవు తప్ప వారికి మార్గమే లేదు. వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఈ గవర్నమెంట్ నీ భుజాల మీద ఉన్నదన్నావు తండ్రి, వారికి మీరు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకంగా ఎవరైతే పరిచయంలో భారం ఉంది కానీ వెండి తట్టే వారు లేరు, ముందుకు వెళ్ళాలి లేరు అనుకుంటున్నారేమో, ఈ రోజు దేవుడు నీ పక్షాన నుండి నీకు సహాయం చేస్తాడు. You don't need anyone. You're not alone. నువ్వు ఒంటరి వాడు కాదు, ఒంటరిదానం కాదు. You're never alone in fact. God is always with us. God is always with you. ప్రభువా మీరు సహాయం చేయండి, నూతన కార్యాలు ప్రారంభించండి. ఎవరైతే ఈరోజు తీర్మానం తీసుకున్నారో ప్రభువా నాలో ఆ వ్యతిరేకత, నాలో నాకు అవసరమైన ఏదైతే తీసివేసి అడిగారో వాళ్ళ ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏదైతే వాళ్ళ స్థితిలో ఉందో దాన్ని తీసివేశారు. కాబట్టి let them see great blessings. గొప్ప జీవితం చూడాలి, గొప్ప ఆశీర్వాదం చూడాలి. పరిచర్లు ఉన్న వారు మాత్రమే కాదు, ఎవరెవరు ఏదైతే చేస్తున్నారో ఉద్యోగంలో కూడా తండ్రి వారి కార్యాలు చూచుదురు కాక. చేస్తున్న వ్యాపారాలు ఆశీర్వాదం వచ్చును కాక. కానీ ఎవరైతే గృహాలు స్త్రీలు ముఖ్యంగా సరే వారి ఇంటిని కూడా గొప్పగా వారు కట్టుకుందరు కాక ప్రకటిస్తూ అయ్యా ఈ ఫెలోషిప్ ని అన్ని రకాల దీవిస్తూ అయ్యా మేము చేస్తున్న పరిచర్కి ఫెలోషిప్ ఆశీర్వాదం ఉండాలయ్యా. ఈ ఫెలోషిప్ మేము చేయాల్సిన పరిచర్కి అది ఒక ప్రోత్సాహంగానే ఉండాలయ్యా. ఇంకా గొప్పగా పరిచయం చేయడానికి ఇది తండ్రి ఆశీర్వాదంగా ఉండే పరిచయం ఫెలోషిప్ గా దీన్ని చేయమని నాయకుల్ని అయ్యా ఇందులో ఎంతమంది అయితే ఎవరెవరైతే ఉన్నారో మేబీ కొంతమంది పొజిషన్స్ ఉండొచ్చు, బట్ అందరూ పనిచేస్తున్నారని సేవకులు చెప్పారు. వారందరి కూడా ఆశ్రయించమని అయ్యా. ఏదో ఈ సమయము వృధాగా పోవడం కాదు, క్రిస్మస్ చేసుకున్నాము, ఒక వాక్యం అవసరము, ఒక భాష గారిని పిలవాలనేది కాకుండా నా దేవుడు నా కొరకే ఈ ఉదయకాల సమయంలో ఏర్పరిచాడు. నా కొరకు నా దేవుడు నాతో మాట్లాడడానికి ఈరోజు తీసుకొచ్చాడు. ఈ రోజు నుంచి నేను నా దేవుడు ఏదైతే నాకు చెప్పాడో నేను చేస్తున్నాను, ఆ పని ద్వారా కార్యాలు చూస్తున్నాను అనే విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళేవారు.